అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో అయితే మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము, డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని చెప్పి. అంతేకాకుండా కిడ్స్ కి ఎలా అయితే మనం ఎక్కువ ఇయర్స్ ఆ డ్రెస్సెస్ ని వాడచ్చు, ఎంత డిఫరెంట్ గా యూనిక్ గా పిల్లల్ని చూపించచ్చు కూడా సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేసాం. కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కమెంట్స్ లో ఆ లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూపించబోయేది అయితే 9 years పాపకి ఎలా అయితే పార్టీ వేర్ గా డిజైనర్ అండ్ యూనిక్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తానో చూపించేస్తాను. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి క్రాప్ టాప్ అనమాట. ఇది ఒక కార్టూన్ థీమ్డ్ క్రాప్ టాప్. ఇది బాటమ్ ఆ క్రాప్ టాప్ కి. ఇదైతే మనం యూనికార్న్ థీమ్ తో వెళ్ళిపోయాము. ఇది మల్టీ కలర్ క్రాప్ టాప్ కాబట్టి ఫస్ట్ దీనికి వచ్చే టిప్ ఏంటి అంటే, ఎవరైనా ఇలాగా బాటమ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు జస్ట్ ఇలాగా ఈ యూ వరకు స్టిచ్ చేయించుకోండి పిల్లలకి. సో దట్ ఏంటి అంటే వాళ్ళు వేసుకునేటప్పుడు అది పొట్టయిపోతే కనుక మీరు ఇలా ఎక్స్టెన్షన్ లో నెట్ వర్క్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రిల్స్ నెట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ బాటమ్ హైట్ పెరుగుతుంది. అండ్ దీన్ని మీరు ఇంకొన్ని ఇయర్స్ అయితే యూజ్ చేయొచ్చు. దీనికి నెట్ ఇచ్చినప్పుడు కూడా ఎలా ఇచ్చాము అంటే, ఈ లెహెంగా అంతా మల్టీ కలర్స్ లో ఉంది కాబట్టి ఈ నెట్ కూడా మల్టీ కలర్స్ లో యాడ్ చేసాము. ఇది బ్లూ, ఇది పింక్, ఇది ఇంకో బేబీ పింక్. సో దీని వల్ల ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్ తో ఈ కింద మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట బాటమ్. అండ్ కమింగ్ టు ది బ్లౌజ్, దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే, అన్ని లైట్ కలర్స్ లో వచ్చాయి కాబట్టి ఒక డార్క్ కలర్ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం దీనికి. అండ్ దీని మీద యూనికార్న్, సేమ్ దాని మీద యూనికార్న్ థీమ్ కాబట్టి బ్లౌజ్ మీద కూడా ఈ యూనికార్న్ తో మంచిగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే వేయించేసాము. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్, ఇవి ఏంటి అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ తో అయితే హ్యాండ్ ఇట్లా హైలైట్ చేసాము. అందులోనూ బ్లౌజ్ అంతా ఇలా డార్క్ వచ్చింది కాబట్టి బాటమ్ కి కొంచెం కాంప్లిమెంటరీగా ఉండాలని చెప్పి అదే క్లాత్ తో బాటమ్ ఏదైతే స్టిచ్ చేసామో అదే క్లాత్ అయితే ఇట్లా హ్యాండ్స్ కి అయితే వాడేసుకున్నాము. ఇది వచ్చేసి టోటల్ బ్లౌజ్. సెకండ్ వచ్చేసి కూడా క్రాప్ టాప్. దీనికైతే చున్నీ కూడా యాడ్ చేసి ఎలా డిజైన్ చేసానో చూపిస్తాను. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్. ఇందులో అయితే ఇలా ఇచ్చామన్నమాట. ఇది మీరు చూసినట్టయితే కనుక ఇలా యూ కట్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ హైట్ పెంచుకునేటప్పుడు దీనికి కూడా నెట్ యాడ్ చేసుకుంటే హైట్ పెరిగిపోయింది. ఇది కూడా మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించింది. సో దీనికి ఏం చేసామంటే బాటమ్ అండ్ టాప్ కలర్స్ మార్చకుండా సేమ్ కలర్ లో బ్లౌజ్ కూడా డిజైన్ చేసాము. ఇదే ఆ బ్లౌజ్. మంచి క్రాప్ టాప్ కాబట్టి కొంచెం పొట్టిగా అయితే ఇచ్చాము బ్లౌజ్. అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇక్కడ కొంచెం గ్యాప్ తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ షేప్ అయితే పెట్టేసాం. ఇది మంచి లుక్ రావడానికి ఏం చేసామంటే, చున్నీ తీసుకున్నప్పుడు మనం నార్సింగ్ కానీ అలా మెటీరియల్ షాప్స్ కి కానీ వెళ్ళినప్పుడు మనకి టాన్లు ఉంటాయి కదా, అందులోంచి ఏంటంటే ఇలా దానికి కాంట్రాస్ట్ లో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ చున్నీ అంతా కూడా సేమ్ కలర్ రానివ్వకుండా దానికి మనం బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే వాడామో ఆ క్లాత్ ని ఇలాగ ఎడ్జెస్ లో స్టిచ్ చేస్తాం అనమాట చున్నీకి. సో దట్ ఏంటి అంటే వేసుకున్నప్పుడు 2 కలర్ కాంబినేషన్స్ లో ఆ డ్రెస్ అయితే చాలా మంచిగా హైలైట్ అవుతుంది. నేను ఇప్పుడు చూపించబోయేది ఏంటి అంటే ఫ్రాక్. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దీంట్లో చాలా మంచి ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసాము. దీన్ని మంచిగా లుక్ వచ్చి ఎవరైనా మీరు పార్టీకి వేసుకుని వెళ్ళారంటే వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే ఉంటాయి అనమాట. అంత మంచిగా ఉంటుంది ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు. దీనికి ఎలా హైలైట్ చేసుకుంటూ వచ్చామంటే, ఇది కూడా మెటీరియల్ తీసుకున్నాం టాన్లోంచి కట్ చేయించుకొని. ఇది ఏంటి అంటే నార్మల్ గా బ్లూ కలర్ కాకుండా దీని మీద మంచిగా సిల్వర్ తో అయితే డాట్స్ వచ్చేసి ఉంటాయి. సో దట్ ఏంటి అంటే వేసుకున్నప్పుడు మంచిగా షైన్ అవుతుంది నైట్ పార్టీస్ లో కూడా. దీనికి ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేశానంటే హైలైట్ చేయడానికి, ఫస్ట్ వచ్చేసి నెక్ సింపుల్ గా వీ తీసుకున్నా కూడా ఇట్లాగైతే స్టోన్ లేస్ యాడ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టోన్ కలర్ లో డాట్స్ ఉన్నాయి కాబట్టి నెక్ కూడా ఇలా స్టోన్ లేస్ అయితే యాడ్ చేసాం మనము. అంతేకాకుండా హ్యాండ్స్ ఎలా పెట్టాము అంటే, ఇలా సింగిల్ లైన్ లో అయితే హ్యాండ్ ఉంటుంది ఫ్రాక్ కి. అంతేకాకుండా ఇలా లోపల స్టిచెస్ వేసుకున్నాం అనమాట ఎక్స్ట్రా. సో దట్ ఎప్పుడైతే పాపకి ఫ్రాక్ పొట్టవుతుందో కొంచెం ఇక్కడ కుట్లిప్పేసుకొని ఇది కొంచెం హైట్ లేపుకుంటే డ్రెస్ అయితే ఇంకొంచెం హైట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇవి నార్మల్ గా అయితే ఇట్లా హ్యాండ్ పెట్టేయచ్చు, కానీ దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ లుక్ తీసుకురావడానికి ఏం చేసామంటే ఇలాగ ఫాలింగ్ హ్యాండ్స్ పెట్టాం. అంటే మీ డ్రెస్ ఇలా వేసుకున్నప్పుడు హ్యాండ్ ఇలా ఇక్కడ నుంచి ఇలా కింద పడుతుంది అనమాట. సో దట్ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది ఈ మోడల్ కి అయితే. అంతేకాకుండా
వెనక్కి తిప్పితే ఇది ఇక్కడైతే హుక్స్ ఇచ్చాము. హుక్సే కాకుండా వెనకాల మనం ఎప్పుడైనా పోనీటైల్స్ వేసుకున్నప్పుడు రిబ్బన్ స్టెప్ పెట్టుకుంటాం కదా, సో అదే స్టైల్ తో అయితే ఇక్కడ రిబ్బన్ మోడల్లో డ్రెస్ డిజైన్ చేసాము. ఇలాగా మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇట్లా ఇలా అయితే మనం ఇంత లెంత్ లో పోనీటైల్స్ కి వేసుకునేటప్పుడు వచ్చే బ్యాండ్ లాగా డిజైన్ చేసాము. అది కూడా హైలైట్ అవ్వడానికి ఏం చేసామంటే దీనికి ఇలాగా స్టోన్ లేస్ కూడా యాడ్ చేసాం అనమాట. సో దట్ ఏంటంటే వెనక నుంచి చూసినప్పుడు అక్కడ మెరుస్తూ కనిపిస్తుంది. ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఇది. ఇప్పుడైతే 2 ways లో డ్రెస్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఇదైతే ఒక శారీ తీసుకున్నాం, పట్టు శారీ, ఫ్యాన్సీ పట్టు శారీ తీసుకుని దాంతో ఎలా అయితే నేను డ్రెస్ డిజైన్ చేసానో చూపిస్తాను. ఇది వచ్చేసి బాటమ్. ఇలాగా నార్మల్ గా మనం ఎలా అయితే లంగా స్టిచ్ చేసుకుంటామో అలానే స్టిచ్ చేసుకున్నాము. దానికి ఏంటి అంటే నడుము దగ్గర ఇట్లా పెట్టామన్నమాట. నార్మల్ గా స్ట్రైట్ పెట్టకుండా ఇలా కట్ మోడల్లో అయితే డిజైన్ చేసుకున్నాము. ఆ బాటమ్ కి ఏంటంటే బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసాము. ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఫుల్ గా మగ్గం వర్క్ అయితే చేయించాను అనమాట. టోటల్ మగ్గం వర్క్ వస్తుంది. వెనకాల వచ్చేసి ఇలా వీ కట్ తో హుక్స్ పెట్టించాము. దీన్ని 2 ways లో ఎలా డిజైన్ చేయొచ్చు అంటే ఒకటి వచ్చేసి ఇలాగా పరికిణి జాకెట్ లాగా అయితే వేసుకోవచ్చు దీన్ని. అంతేకాకుండా సెకండ్ వే ఏంటి అంటే దీన్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తే ఇక్కడ బటన్స్ పెట్టాం. ఏంటి అంటే ఇవి డిటాచబుల్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇట్లా తీసేసారు అంటే ఇది లంగా ఓణి మీదకి వేసుకునే బ్లౌజ్ లాగా మారిపోతుంది. సో నేనైతే ఇప్పుడు డిటాచ్ చేసేసాను. ఇదే అనమాట, ఇట్లా వస్తుంది మనకి. ఇది పెట్టుకుంటే పరికిణి జాకెట్ కి వేసుకునే బ్లౌజ్ అవుతుంది. లేదు అనుకుంటే ఇలా సింపుల్ గా షార్ట్ బ్లౌజ్ లాగా మారిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు సేమ్ డ్రెస్ ని అయితే లంగావనిగా వాడచ్చు, లేదు అనుకుంటే పరికిణి జాకెట్ లాగా కూడా వాడచ్చు. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో చిన్న లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ.